హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి నేర్చుకుందాం. ఇంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మన ఛానల్లో వచ్చే ఏ వీడియో అయినా సరే మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో ఫస్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చూసే ముందు సెంటెన్స్ అంటే ఏంటో చూద్దాం. సెంటెన్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, కొన్ని వర్డ్స్ని కలిపి మనం సెంటెన్స్ అంటాం. ఈ వర్డ్స్ అనేవి ఎలా ఉండాలి అంటే అర్థవంతంగా ఉంటేనే అది ఒక సెంటెన్స్ అని చెప్తాం. సో ఈ సెంటెన్స్ అనేది వాటి నేచర్ని బట్టి అది 4 టైప్స్గా డివైడ్ చేసి ఉంది. ఫస్ట్ది వచ్చి అసర్టివ్ సెంటెన్స్. నెక్స్ట్ సెకండ్ వన్, ఈ అసర్టివ్ సెంటెన్స్నే డిక్లరేటివ్ సెంటెన్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ సెకండ్ వచ్చి ఇంటరోగేటివ్ సెంటెన్స్. థర్డ్ వన్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఫోర్త్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇలా మనకి సెంటెన్స్ అనేది 4 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అసర్టివ్ సెంటెన్స్, దీన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ కూడా అంటారు. సెకండ్ది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. థర్డ్ వన్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఫోర్త్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇప్పుడు ఫస్ట్ది అసర్టివ్ సెంటెన్స్ గురించి చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే అసర్టివ్ సెంటెన్స్, దీన్నే డిక్లరేటివ్ సెంటెన్స్ అని కూడా అంటారు. అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏ సెంటెన్స్ దట్ మేక్స్ ఏ స్టేట్మెంట్, అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేదానిని అసర్టివ్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ అని అంటారు. సో ఎగ్జాంపుల్స్ చూస్తే ది సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏ డౌట్ లేదు, మామూలుగా ఒక సెంటెన్స్ లాగా చెప్తున్నాం, ఒక స్టేట్మెంట్ కాబట్టి ఇది అసర్టివ్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ అని చెప్పవచ్చు. ఇంకా ఎగ్జాంపుల్ చూసుకుంటే ద ఎర్త్ ఈజ్ రౌండ్. లేకపోతే షీ ఈజ్ మై నైబర్. హీ ఈజ్ ఏ డాక్టర్. ఇలా ఈ సెంటెన్స్ మనం చూస్తే ఇవి ఒక స్టేట్మెంట్ లాగా చెప్తున్నాం. ఇందులో ఏ క్వశ్చన్ మార్కు లేదు, ఎలాంటి సర్ప్రైజ్ కానీ కమాండ్ రిక్వెస్ట్ ఇలా ఏం లేకుండా ఒక స్టేట్మెంట్ లాగా చెప్పడాన్ని అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. నెక్స్ట్ది సెకండ్ వన్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే మనం ఏదన్నా క్వశ్చన్స్ అడుగుతాం కదా, వాటిని అవి మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కింద వస్తాయి. ప్రశ్నలు అడగడానికి ఉపయోగపడే సెంటెన్సెస్ ఏవి అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి. అవి ఒకటేమో WH క్వశ్చన్స్, ఇంకొకటి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఈ WH క్వశ్చన్స్ అనేవి హూ, వాట్, వేర్, హౌ, వెన్ ఇలా ఈ క్వశ్చన్ మార్క్స్తో వస్తాయి. ఇలా క్వశ్చన్స్ అనేవి ఫామ్ అయితే అవి WH క్వశ్చన్స్ కింద మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటే మనం ఏదన్నా క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ ఎస్ కానీ నో కానీ అని చెప్పే క్వశ్చన్స్ అయితే వాటిని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అని అంటాం. ఇవి హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అవుతాయి. ఈజ్, యామ్, ఆర్, డూ, డస్, డిడ్, will,
ఇలా ఎక్సెట్రా. సో ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ అనేవి మనం క్వశ్చన్స్ అడగడానికి యూజ్ అవుతాయి. అవి మళ్ళీ 2 టైప్స్, WH క్వశ్చన్స్, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఈ WH క్వశ్చన్స్ అనేవి హూ, వాట్, వేర్, వెన్, హౌ ఇలా వీటితో స్టార్ట్ అవుతాయి. అలాగే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అనేవి హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మనం వీటికి ఎగ్జాంపుల్స్ చూస్తే, WH క్వశ్చన్స్కి ఎగ్జాంపుల్స్ చూస్తే వాట్ ఆర్ యూ డూయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్, how do you go to market, when is your exam. ఇలా వాట్, వేర్, హౌ, వెన్ వీటితో స్టార్ట్ అయ్యాయి కదా. సో ఇవి WH క్వశ్చన్స్. నెక్స్ట్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చూస్తే ఆన్సర్ ఎస్ ఆర్ నో అని వచ్చే వాటిని ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అనుకున్నాం కదా. సో వీటికి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈజ్ ఇట్ ఏ చైర్, ఆర్ యు ఏ స్టూడెంట్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్, did you do your work. ఇలా ఇవి హెల్పింగ్ వర్బ్స్ కదా. సో ఈ హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ని మనం ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని అంటాం. ఇవి చూస్తే ఈజ్ ఇట్ ఏ చైర్, ఇది ఒక చైరా అని అడుగుతున్నాం. సో దీనికి ఆన్సర్ ఎస్ ఆర్ నో అవుతుంది కాబట్టి ఈ ఎస్ ఆర్ నో ఆన్సర్ వచ్చే క్వశ్చన్స్ని ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఇంపారిటివ్ సెంటెన్సెస్. ఇంపారిటివ్ సెంటెన్సెస్ అంటే కమాండ్స్ని కానీ రిక్వెస్ట్స్ని కానీ తెలియజేసే సెంటెన్సెస్ని మనం ఇంపారిటివ్ సెంటెన్సెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. కమాండ్స్, రిక్వెస్ట్ అంటే కమాండ్ చేస్తున్నాం, గెట్ అవుట్, లేకపోతే క్లోజ్ ద డోర్, షట్ యువర్ మౌత్. ఇలా ఇవి కమాండ్స్ కదా. సో వీటిని కమాండ్స్ని తెలియజేసే వాటిని అలాగే రిక్వెస్ట్ చూద్దాం. ప్లీజ్ కమ్ ఇన్, కైండ్లీ హెల్ప్ మీ, ఇలా మనకి ఎగ్జాంపుల్స్ చూస్తే ఇక్కడ మనం ప్లీజ్ కమ్ ఇన్ అంటే ఇక్కడ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం. ఇక్కడ గెట్ అవుట్ అంటే ఇది కమాండ్ కదా. సో ఇలా కమాండ్స్ని రిక్వెస్ట్స్ని తెలియజేసే వాటిని ఇంపారిటివ్ సెంటెన్సెస్ అని అంటాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఇవి మన స్ట్రాంగ్ ఫీలింగ్స్ని కానీ సర్ప్రైజ్ని కానీ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు యూస్ చేసే సెంటెన్సెస్ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని అంటాం. వీటికి మనకి కీవర్డ్స్ కూడా ఉంటాయి. అలాస్, హుర్రే, వావ్ అండ్ ఈ ఎక్స్క్లమేషన్ అనేది ఉంటుంది సెంటెన్సెస్ చివర. సో ఎగ్జాంపుల్స్ చూస్తే అలాస్ షీ ఈజ్ నో మోర్, హుర్రే ఐ వన్ ద మ్యాచ్, యురేకా అని యూజ్ చేస్తాం కదా. ఆ సెంటెన్సెస్ కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్సెసే అవుతాయి. ఇక్కడ మనం టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ని సింపుల్గా గుర్తుంచుకోవడానికి ఈ టేబుల్ ఒకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్కి కీవర్డ్ వచ్చి స్టేట్మెంట్. అదొక స్టేట్మెంట్ అయితే అది అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్ అని మనం గుర్తించవచ్చు.
ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో దీనికి కీవర్డ్ వచ్చి క్వశ్చన్. సో క్వశ్చన్స్ అడిగే వాటిని మనం ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. ఇంపరేటివ్ సెంటెన్స్, ఇది కమాండ్ ఆర్ రిక్వెస్ట్ అనేది ఉంటుంది. కమాండ్ చేసిన సెంటెన్స్ కానీ రిక్వెస్ట్ చేసిన సెంటెన్సెస్ కానీ మనం ఇంపరేటివ్ సెంటెన్స్గా చెప్పవచ్చు. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ అంటే ఆశ్చర్యాన్ని కలిగించాయి కదా. సో సడన్ ఆర్ స్ట్రాంగ్ ఫీలింగ్, ఇలా సడన్ ఫీలింగ్స్ కానీ స్ట్రాంగ్ ఫీలింగ్స్ని కానీ ఎక్స్ప్రెస్ చేసే వాటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని గుర్తించవచ్చు. నెక్స్ట్ హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. వైష్ణవి ఈజ్ మై ఫ్రెండ్. సో ఇక్కడ వైష్ణవి నా ఫ్రెండ్ అని చెప్తున్నాం. సో అదొక స్టేట్మెంట్ కదా, అదేమవుతుంది అసర్టివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ ప్లీజ్ ఓపెన్ ద డోర్ అంటే డోర్ ఓపెన్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో రిక్వెస్ట్ ఆర్ కమాండ్ వస్తే అది ఇంపారేటివ్ సెంటెన్స్. హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ వర్క్ అంటే మీ వర్క్ కంప్లీట్ చేసుకున్నారా అని అడుగుతున్నాం కాబట్టి ఇది క్వశ్చన్ కదా. సో ఇంటరాగేటివ్. కిషోర్ గోస్ టు ఆఫీస్. కిషోర్ ఆఫీస్కి వెళ్తాడు. సో ఇది ఒక స్టేట్మెంట్ కదా, అసర్టివ్. ఐ లైక్ స్వీట్స్, నాకు స్వీట్స్ ఇష్టం అని చెప్తున్నాం కదా, ఇది ఒక స్టేట్మెంట్. సో అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్. నెక్స్ట్ డూ యూ లైక్ మ్యాంగోస్, నీకు మ్యాంగోస్ ఇష్టమా అని క్వశ్చన్ అడుగుతున్నాను. సో క్వశ్చన్ వస్తే అది ఇంటరాగేటివ్. డిడ్ హీ గో టు ఢిల్లీ, అతను ఢిల్లీ వెళ్ళాడా, అది క్వశ్చనే కదా. సో ఇంటరాగేటివ్. ఈజ్ దట్ ఏ పెన్, అది ఒక పెన్నా, క్వశ్చన్ అడుగుతున్నాం కదా. సో ఇది కూడా ఇంటరాగేటివ్. ఇక్కడ మనం హెల్పింగ్ వర్బ్స్తో క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి ఇవి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. క్లీన్ ద బ్లాక్ బోర్డ్ అంటే బ్లాక్ బోర్డ్ క్లీన్ చేయమని చెప్తున్నాం. సో ఇది ఇంపారేటివ్. వాట్ ఏ బ్యూటిఫుల్ సీనరీ ఇట్ ఈస్, అది సీనరీ ఎంత అందంగా ఉంది అని చెప్తున్నాం. సో ఇది ఎక్స్క్లమేషన్ అవుతుంది, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. Thank you for watching, friends.